ఈ గురుగారు ఇప్పుడు పంచభూతాలతో నిర్మితమైంది ఈ శరీరం అని చెప్తుంటారు కదా గురుగారు. మరి అలాగే 7 శరీరాలు ఉన్నాయి మానవుడికి అంటారు. అంటే స్థూల సూక్ష్మ కారణ శరీరాలు అని కొన్ని 3 శరీరాలు. అట్లానే నాకు అర్థమైంది. అట్లయితే పంచభూతాలన్నీ అయితే ఎందుకంటే కింద ఉన్నటువంటి రూట్ చక్ర, మూలాధార చక్రం అనేది భూమిని సూచిస్తుంది. తర్వాత సాక్రల్ చక్ర అనేది వాటర్ని సూచిస్తుంది. సాక్రల్ చక్రాలు అంటే స్వాధిష్టాన చక్ర. మూడోది సోలార్ ప్లెక్స్ అంటే మణిపూర చక్రం అనేది అగ్నిని సూచిస్తుంది. తర్వాత హృదయ స్థానం అనేది పూర్తిగా ప్రేమని దాన్ని సూచిస్తుంది. ఇది వాయువుని సూచిస్తుంది. ఇది మళ్ళీ ఇది అగ్నిని ఈ అగ్నిలో కూడా ఇక్కడే సూర్యుడు ఎన్ని కూడా ఈ కన్ను కనుక తెరిస్తే మనకు ఓంకారం బయటకు వచ్చేస్తుంది. ఇదే ఈ సహస్రమైనప్పుడు ఏమవుతుంది, ఇది అనంతంతో లింక్ అవుతుంది. అది సహస్ర కమలం అంటారు. అది నాడు ఎండ్. సహస్ర కమలం ఎప్పుడో ఇది అయిపోయింది. దాని తర్వాత బొళ్ళంతా వస్తుంది. సహస్రక్రమం అయిపోగానే అంతా అయిపోయింది అనుకుంటారు. కానో సహస్రక్రమం అంటే అనంత విశ్వంతో లింక్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఆ సహస్రాన్ని వర్డ్ ఉపయోగించి ఒక ఛానల్ ఏర్పడుతుంది అంతే. ఇంత ముందే ఏర్పడుతుంది. సహస్రక్రమం ఇచ్చుకున్నప్పుడు కొత్తదనం కనపడుతుంది. ఈ యొక్క ప్రతి రేక్ అనేది కూడా గెలాక్సీలు అవన్నీ. ఆ గెలాక్సీలు అన్నీ మనకి ఇట్లా కనపడుతుంది. అదే టైంలో ఇక్కడ ఒక మొగ్గ కూడా కనపడుతుంది. హృదయం నుంచి ఒక మొగ్గ రెండు ఒకేసారి కనపడుతుంది. ఈ యొక్క సహస్రకమలము అది అసలు యాక్చువల్గా ఇది ఓపెన్ అయినప్పుడు మొత్తం వెల్వెట్టే కనపడుతుంది. దాంట్లో ఇచ్చాను నేను కలర్, అందుకనే దానికి వెల్వెట్టే కనపడుతుంది. దీనికి ఇండిగో కనపడుతుంది. దీనికి డార్క్ బ్లూ కనపడుతుంది. దీనికి హార్ట్కి గ్రీన్ కనపడుతుంది. దీనికి ఎల్లో కనపడుతుంది. కింద ఆరెంజ్, కింద రెడ్. ఇవన్నీ రంగులన్నీ కనపడతాయి. అంటే మీరు అప్రయత్నంగా మీకు కుండలిని అవేకనింగ్ జరిగింది కదా గురుగారు. ఆ తర్వాత ఈ చక్రాస్ని ఏ విధంగా యాక్టివేట్ చేసుకోవాలి, లేదంటే ఏ విధంగా అలైన్ చేయాలి, ఏ విధంగా వీటిని ఎనర్జీ బ్యాలెన్స్ చేయాలని చేశారు గురుగారు? అప్రయత్నంగా జరిగింది. 3 ఏళ్ల దాకా నాకు అసలు అర్థం కావట్లే. ఎందుకంటే ఆ ఫేజ్ అంతా కూడా యాక్చువల్గా ఆ ఫేజ్ నిజం చెప్పాలంటే హ్యూమన్ ఎవల్యూషన్ సూచించేదే అని అంటారు. హ్యూమన్ ఎవల్యూషన్ అన్ని హైలీ గ్రాసర్ కాబట్టి హ్యూమన్ అంటే హ్యూమన్ గా పుట్టిన తర్వాత హ్యూమన్ ఎవల్యూషన్ మొదలు ఎప్పుడుదో మనిషి రూపుదిద్దుకున్నటువంటి ఆ పీరియడ్ అనేది కేవలం నాకు అది క్వాంటమ్ ఇమేజెస్ లాగే కనపడి, క్వాంటమ్ ఇమేజెస్ అంటే షేడీగా కనపడి, మానవుడిగా జన్మించిన తర్వాత పరిణామం అనేది హైలీగా రాస్తారు కాబట్టి ఆ విధంగా కనపడింది. దాని తర్వాత అన్నీ కూడా చాలా క్లియర్గా కనపడి, అందువలన స్పాంటేనియస్ కుండలి అంటే ఆటోమేటిక్గా అంటే అప్రయత్నంగా జరిగినటువంటి కుండలిని అవేకనింగ్, తర్వాత ఫుల్ బ్లోన్ కుండలిని అవేకనింగ్ అంటే సంపూర్ణ కుండలిని మధ్య 3 ఏళ్ల గ్యాప్లోనే నాకు ఈ యొక్క మానవుడికి సంబంధించిన కొన్ని అర్థమైంది. దాని తర్వాత అన్నీ కూడా ఈ కుండలిని ఒక్కొక్కటి ఓపెన్ అయినాయి కదా. ఈ అనుభూతులన్నీ తెలిసినాయి. మానవుడికి సంబంధించి తెలిసినాయి అంటే ఏం తెలిసినాయి గురుగారు? జస్ట్ ఒక ఫేక్ ఇమేజ్ లాగా కానీ మనకంటే కూడా వృక్షశాస్త్రం చాలా పెద్దది. అసలు మన చాలా చిన్నది. మన యొక్క ఎవల్యూషన్లో ఈ యొక్క టోటల్ ఎవల్యూషన్, మానవుడి యొక్క ఎవల్యూషన్లో మానవుడు, జంతువులు ఈ ప్రాంతాల కంటే కూడా వృక్షదే ఎక్కువ ఉంది. అందువలన పెల్విస్ అంతా కూడా నాకు చెట్లే కనపడాయి. చెట్లు, పూలు అసలు రకరకాలుగా అసలు పెద్ద గార్డెన్స్ లా, పెద్ద మైదానాలు, తులిప్ గార్డెన్ తులిప్ గార్డెన్ తెలుసు కదా మీకు, కాశ్మీర్ అట్లా కనపడ్డది ఇది ఓపెన్ అయినప్పుడు. అంటే దానికోసం కూడా ఈ చక్రాస్ ఓపెన్ చేసుకోవాలి, ఇలా ఉండాలని కూడా ప్రయత్నం చేయలేదు మీరు? చేయలా. కానీ 3rd ఇయర్కి వచ్చి నేను యూఎస్లో ఉన్నాను. అప్పుడు అమ్మాయి ఇంట్లో ఉన్నాను. నేను ఒక్కడే ఉన్న మిస్సెస్ ఆరోగ్యం మళ్ళీ వచ్చేసేసింది. అప్పుడు ఒక్కొక్కటి మూలాధార చక్ర ఇప్పుడు నుంచి మళ్ళీ పైకి రావాలి కదా. మూలాధార డైరెక్ట్ జంప్ అయింది. ముందు జంప్ అయింది. అట్ట కాదు, ఆర్డర్లీ పోవాలి కదా. ఆర్డర్లీ పోవడానికి ఏమవుతుంది, కొంత దూరం రావటం మళ్ళీ కొలాప్స్ అయిపోయేది. స్వాధిష్టాన చక్రం నుంచి ఇది దాటాలి. ఈ మణిపూర చక్రం దాటకపోతే అది కొలాప్స్ అయిపోయి 2-3 సార్లు కొలాప్స్ అయ్యి ఒక్కసారి వీక్నెస్ వచ్చేది.
దాని కొలాప్స్ కాకుండా ఉడ్డీయాన బంధం అని ఒకటి ఉంటుంది. ఆ బంధాన్ని గట్టిగా పెడితే అప్పుడు బయటకు వచ్చింది. ఎప్పుడైతే ఇది వచ్చిందో ఒక్కొక్కటికి తేలికైపోతుంది. ఇది రావటమే చాలా కష్టం అవుతుంది. అవునండి. ఇది ఉడ్డీయాన ఇది అయిన తర్వాత ఆటోమేటిక్ హార్ట్ చక్ర ఓపెన్ అవటం, ఇవన్నీ కూడా 6 చక్రాలు 1 by 1 నాకు బట్ అక్కడ యుఎస్లో ఉన్న కొద్ది రోజు ఒక నెలలో వచ్చింది. కానీ ఇది నేను ఓపెన్ చేయడానికి అసలు ప్రయత్నం కూడా చేయలేదు, భయం వేసింది. ఎందుకంటే సహస్రారం అనేది ఇక్కడ జంప్ కావాలి, ఇక్కడ నుంచి ఇప్పటి వరకే నర్వస్ సిస్టమ్ ఉంటుంది, దీని నుంచి మళ్ళీ ఇక్కడ జంప్ కావాలనేది అంత తేలిగ్గా ఉంటుంది. అంత ఎనర్జీ అనేది పుష్ అయ్యి బయటికి పోవాలి, లోపల ఎనర్జీయే పుష్ చేయాలి దాన్ని. ఇక్కడికి వచ్చిన తర్వాత అది చాలా ప్రశాంతంగా ఓపెన్ అయిపోయి అది జరిగింది. గుత్తులు ఫ్లవర్స్ అసలు ఇక మామూలుగా లేదు. అది వెల్వెట్ ఫ్లవర్స్, అది పర్పుల్ కలర్ ఫ్లవర్స్, నింగిని దాటిందా అన్నట్టుగా ఫ్లవర్స్ తల నుంచి దూసుకుని బయటికి వెళ్ళిపోయినాయి. కింద నుంచి మొదలయ్యి ఎంత అంతే అది మిల్కీ వేకి వెళ్ళిపోయినాయా అన్నంతగా వెళ్ళిపోయాయి. దాంతో సంపూర్ణ కుండలిని అవేకనింగ్ జరిగింది. అంటే మొట్టమొదటి జరిగిన దానికి నుంచి ఇక్కడ దాకా రావడానికి ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు పట్టింది. 3 సంవత్సరాలు జర్నీ పట్టింది. 3 సంవత్సరాలు పట్టింది. 2012 నుంచి 2015 వరకు పట్టింది. అది అప్పుడు సంపూర్ణ కుండలిని అవేకన గురించి నాకు సోర్స్ ఏమైనా నెట్ ఏదన్నా చూస్తే ఎవరన్నా చెప్తే ఏదో కొంత అసంపూర్తిగానే ఉంటాయి వాళ్ళు చెప్పేవి, కానీ ఏదో చెప్తారు కదా, దాని నుంచి కొంత నేను తీసుకున్నా. నా కాన్షియస్నెస్ ఉపయోగించాను, నా చైతన్య స్థాయిని, నా ఆలోచనల్ని అన్నిటిని దాన్ని మిళితం చేసి దీన్ని ఎట్లా ఎక్స్ప్లోర్ చేయాలనేది అర్థం చేసుకున్నాను అనమాట. చేసుకుని ఒక్కొక్కటి దాటుకుంటూ వెళ్ళి కొంతమంది ఇక్కడ స్టక్ అయిపోతారు. ఇక్కడే రారు, ఇక నేను అది దాటాను, ఒక్కొక్కటి దాటి మొత్తం సంపూర్ణ కుండలిని నేను 100% సక్సెస్ఫుల్గా చేశాను. అయిన తర్వాత జరిగిన పరిణామ క్రమంలో ఇక ఎన్నో సహస్రకమలము, ఒక్కొక్కటి ఈ యొక్క ఆత్మ యొక్క ఎక్కడెక్కడ తిరుగుతుంది, ఆత్మకి నరాలకు ఉన్న సంబంధం ఏంటి, ఆత్మ నరాల చుట్టూ ఎట్ట రబ్బర్ కేసింగ్ లాగా చుట్టుకుంటుంది, అవన్నీ కూడా నాకు క్లియర్గా అర్థమైపోయింది. దాంతో ప్రయాణం ఇంకా ముందుకు సాగి నేను ముందు నా కాన్షియస్ లెవెల్స్ని ఉపయోగించి నేను నా ఎదురుగా ఉన్న మనిషిని ఎట్ట కనెక్ట్ అవ్వగలుగుతాను అర్థమైంది. దాని తర్వాత ఇద్దరు ఉంటే ఎట్ట కనెక్ట్ అవుతాను, 10 మంది నా ఎదురుగుంటే ఎట్ట కనెక్ట్ అవ్వగలుగుతాను, ఎక్కడో ఉంటే ఒక ప్రదేశం తెలిసిన చోట ఉంటే ఎట్ట కనెక్ట్ అవ్వగలుగుతాను, అక్కడే 100 మంది ఉంటే నేను ఎట్ట కనెక్ట్ అవ్వగలుగుతాను, అసలు నాకు ఎవరో తెలియకుండా ఎట్ట కనెక్ట్ అవ్వగలుగుతాను, ఒక్కొక్కటి అర్థమైపోయాడు. అంటే మీ అపియరెన్స్ కూడా వాళ్ళు అనుభూతి చెందుతారు గురుగారు? లేదు, నేను ఇచ్చే శక్తినే అనుభవిస్తాను అంతే. నేను మాత్రం వాళ్ళతోటి వాళ్ళని యొక్క జస్ట్ ఫిగర్ని ఆలోచించి ఇవ్వగలుగుతాను. ఇంకా అడిగితే అతనే అని కూడా ఇవ్వగలుగుతాను. అది అతనే, మీరు తెలియదు నాకు, కానీ మీరే అనుకుని ఇవ్వగలుగుతారు. వాళ్ళ పిక్చర్ అయితే ఫోటో చూస్తే కనుక ఇంకా ఎక్కువ క్లారిటీ, నమ్మకం. అంతేగాని నేను అట్లా ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే అది అతనే. అంటే మీరు ఇదిలా ఇవ్వగలరు, ఈ శక్తి మీ లోపల ప్రవేశించింది, ఇట్లాంటి నేను చేయగలుగుతానని ఎప్పుడు ప్రారంభించారు, ఎవరితో ప్రారంభించారు, ఎవరు గుర్తించారు? నేనే బాబుజీ గారు, గురువు గారు, బాబుజీ గారు ఎదురు రామచంద్ర మిషన్లో ఇస్తున్నారు, కానీ రిమోట్ వాళ్ళు ఇస్తున్నట్టుగా నేను చూడండి. నేను తర్వాత అట్ట గార్డెన్లో నడిచేవాడిని, నేను ఎందుకు కనెక్ట్ కాకూడదు అని ఒక్కొక్కటే ఆలోచన. అంతే, ప్రతిదీ ఆలోచనే. ముందుకు అట్టు వెళ్ళిపోయా.